దాంట్లో భాగంగా ఈరోజు మరి మన విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడతాము, ప్రజలకు అండగా ఉంటాము, మాట్లాడతాము అని ఆయన మొన్న శ్రీవారి ఏదైతే తిరుపతిలో శ్రీవారి సన్నిధిలో తెలియజేసి ఈ నెలాఖరులో పార్టీ ప్రకటిస్తాము అని చెప్పి ఆయన నోటితో తెలియజేశారు. కానీ దానికంటే ముందుగా అతని యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం పూర్తిగా అప్పుడు ఎంతమంది ఎవరినైతే వైఎస్ అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది కార్యకర్తలు చనిపోయారని సృష్టించి వారందరికీ ఓదార్పు యాత్ర అనేది ఒకటి సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేసి ప్రజల్లో తీసుకెళ్లి కొత్త పార్టీ పెడతానికి అంకురార్పణ చేసిన వ్యక్తిని చేశారండి. దానికంటే ముందరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు తెర వెనుక ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారండి. ఎంతో మంది కంపెనీలకి విట్రోగా చేస్తూ అక్రమ ఆస్తులు కూడబెట్టడంలో ఆడిటర్ గా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని వాళ్ళు అనుకూలంగా మర్చుకొని ఆ సమాధి మీద పునాదులు ఏర్పరచుకొని వైఎస్ కాంగ్రెస్ పార్టీని సృష్టించి ప్రజలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజుని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళ తల్లికి చెల్లిని ఇన్వాల్వ్ చేసి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారండి. కానీ ప్రజలు ఎక్కడా విశ్వసించలేదు, విశ్వసించకుండా అధికారం దూరం చేశారు. అదేవిధంగా ప్రజల్లో ఉంటున్నట్టు నటించారు. వాళ్ళు ఒకసారి చూద్దామని వారి యొక్క కలబలు మాటలతో ప్రజలు ఒక అధికారం అందజేశారు. అందజేసిన దగ్గర నుంచి మన యొక్క విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా కూర్పు పొడిచారో మీ అందరూ కూడా తెలుసండి. దాంట్లో ముఖ్యమైన తెరవెనుక ప్రధానమైన కూర్పు పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన విజయసాయి రెడ్డి అని చెప్పి అందరికి కూడా తెలిసిందే అండి. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే 33 ఈడీ కేసులు కాదు మిగతా కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అనేక వేల కోట్ల రూపాయలు ప్రజల యొక్క సొమ్మును దోచుకున్న వ్యక్తులు వీళ్ళు. ఈ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల యొక్క మన్ననలు పొందకుండా గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలను ప్రజలు బుద్ధి చెప్పి వాళ్ళకి 11 సీట్లు ఇవ్వడం అనేది జరిగిందండి. ఆల్రెడీ ఈ విజయసాయి రెడ్డి గారు జైలు శిక్ష అనుభవించి జైల్లో కూడా ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆయన తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగి అటువంటి కేసులు మళ్ళీ నా మీద వస్తాయి అని చెప్పి నేను చేసిన తప్పులు ప్రజలు ఎండగట్టారనే ఉద్దేశంతో ఆ పార్టీకి రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నాను, నా వ్యాపారాలు నేను చేసుకున్నా అని చెప్పి బయటకు వచ్చిన దాఖలాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారండి. వచ్చి వారు ఏం చేశారంటే ఆఫ్ ద రికార్డు ఎవరైతే నేషనల్ పార్టీస్ ఉన్నారో ఆ నేషనల్ పార్టీతో జాయిన్ అవడానికి రకరకాల ఆయన కార్యాచరణలు ఎంతో మంది చేత మంత్రాలు చేయడం అనేది జరిగిందండి ఆఫ్ ద రికార్డుగా. కానీ వీళ్ళు చేసిన విధానాలు కానీ ప్రజల అక్రమ దోపిడీ కానీ వీళ్ళ మీద ఉన్న ఈడీ కేసులు కానీ ఏదైతే నేషనల్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీస్ కానీ మిగతా పార్టీస్ కానీ యాక్సెప్ట్ చేసిన విధానం అనేది ఎక్కడ లేదండి. దానికి ఇతని యొక్క మనుగడకి ఇందాక సార్ మన సుధాకర్ గారు కానీ మన తిరుమల గారు చెప్పినట్టు అతని మనుగడ కాపాడుకోవడం కోసం అతన్ని మళ్ళీ తిరిగి యొక్క ఆస్తులను పరిరక్షించుకోవడం కోసం కేసుల నుంచి రాబోయే రోజుల్లో కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఈ యొక్క రాజకీయ పార్టీని పెట్టాడని చెప్పి ఆఫ్ ద రికార్డు అందరూ కూడా అనుకుంటున్నారండి. ఇందాక సార్ సుధాకర్ గారు చెప్పినట్టు అతను ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని పెట్టచ్చు. ముందర ప్రజలకు అజెండా వాళ్ళ యొక్క పార్టీ సిద్ధాంతాలు తెలియ బాధ్యత అనేది ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజలు విశ్వసించారండి. కారణం ఏంటంటే మీరందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు పూర్తిగా ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పి వైఎస్ఆర్సీపీలో అనేక వేల ఎకరాలు దోపిడీ మీ అందరూ కూడా తెలుసు. అదేవిధంగా అతన్ని అడగకపోయినా సరే లిక్కర్ స్కామ్ లో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఫలానా వ్యక్తులు ఉన్నారని చెప్పి అతనంతటా అతనే పూర్తిగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పిన దాఖలాలు ఉన్నాయండి. గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే అక్రమాలు ఉన్నాయో అదేవిధంగా ప్రజలు ఏ విధంగా దోపిడీ చేశారో కాకపోతే జీవోలు ఉన్నాయో వీటన్నిటిని అసెంబ్లీలో ప్రస్తావిస్తే ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని గౌరవనీయులైన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం గారు ఉన్నారో వారు మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీ రాని పరిస్థితి. మరి మేము ప్రజల తరపున కానీ మా కూటమి ప్రభుత్వం మేము ఒకటే ప్రశ్నిస్తున్నామండి విజయసాయి రెడ్డి గారిని, అయ్యా మీరు విజయసాయి రెడ్డి గారు ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు, మీరు రాజకీయ ఎజెండా
రావచ్చు. దానికంటే ముందర ప్రజలకు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు ఉండి ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఏదైతే స్కాములు జరిగినాయో ప్రజలకి మీరు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మీకు చెప్తున్నానండి. అదేవిధంగా ఇందాక సోదరు సోనియా గారు మాట్లాడుతున్నారు, మా పార్టీలో అందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావాజాలం జగన్మోహన్ రెడ్డి గారు నచ్చితే ఈ పార్టీలో ఉంటారంటున్నా అండి. నేను సూటిగా సోనియా గారిని ఒక ప్రశ్నిస్తున్నా అండి. ఏమండి, ఏదైతే వైఎస్ఆర్ పార్టీ పెట్టారో ఆయనతో పాటు సొంత చెల్లెలు తల్లి గారు నచ్చారండి. ఈ రోజు వాళ్ళ సొంత చెల్లి ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయిందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఉందని మీ అందరూ కూడా అడుగుతున్నామండి. అదే విధంగా ఈ విజయసాయి రెడ్డి గారు ఈ రోజు పార్టీ పెడుతుంది కారణం కూడా ఏంటంటే, రాబో రోజుల్లో ఉన్న నేషనల్ పార్టీతో ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుసంధానకర్తగా చేయడం కోసం ఇదో రకమైన కొత్త రకమైన ఎత్తుగడగా రికార్డుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి నా యొక్క ఒపీనియన్ సార్. అయితే ఇక్కడ ఇంకొకటి, ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఒకవేళ పార్టీ పెడితే పరోక్షంగా మళ్ళీ వైసీపీకి మేలు చేయడానికి అని అంటారు మీరు. 100% అండి. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉంటూ వారి యొక్క ఆస్తులు కూడబడుతుండో కూడా వారికి ముందుకు తీసుకెళ్తుండలో ప్రధాన భూమికి పోషించిన విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఏ దేశాల్లో ఎటువంటి వ్యాపారాలు ఉన్నాయి వారికి దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి, వారి యొక్క కార్యాచరణను ఇతనే అడ్మినిస్ట్రేషన్ గా పునాది నుంచి నిర్మించిన వ్యక్తి తెరవెనిక విజయసాయి రెడ్డి గారు తెలుసండి. ఈ రోజు మేము ఏమనుకుంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వేరు కాదని చెప్పి ఇద్దరు కలిపి ఒకటే అని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే మీరు చెప్పండి, ఒక బీసీ సెల్ చైర్పర్సన్గా చెప్పండి, రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు గారు ప్రకటించారు. ఇది వర్కౌట్ అవుతుందంటారా? ఎందుకంటే సుప్రీంకోర్టు మరోవైపు ఏ రిజర్వేషన్లైనా 50% మించకూడదని చెప్తున్నారు. ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకి రాజ్యాంగబద్ధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడే బీసీల యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి 1985లో కానీ 2001 కానీ 2006 కానీ 2013లో బీసీలకి 34% రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి నాయకత్వంలో కానీ క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులందరూ కూడా బీసీలందరికీ మీ అందరికీ తెలియజేస్తున్నా అండి. దానిలో భాగంగానే మేనిఫెస్టో రూపంలో కానీ గౌరవనీయులైన మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజు మరి యువగలంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా బీసీలు యొక్క దైనందిక పరిస్థితి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, ఉత్పాదక రంగాల్లో వాళ్ళు ఉన్న ఏదైతే రోల్ కానీ వాటన్నింటినీ ప్రస్తావన తీసుకొని బీసీలకి ప్రథమపేట ఉద్దేశంతో రిజర్వేషన్ ఏదైతే ఉన్నాయో తిరిగి పునరుద్ధరించాలని సదుద్దేశంతోనే మరి ఈ రోజు వచ్చారు. చంద్రబాబు భారతదేశం మొత్తం మీద దాదాపు బీసీలే 50% పైన ఉన్నారండి. కాబట్టి మా యొక్క హక్కుల్ని మేము అడగటంలో తప్పులేదు. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నారో ఆ హక్కులకి వారు పూర్తిగా ఆదరించి ఈ హక్కులకి అనుకూలంగా ఈ రోజు 34% రిజర్వేషన్ తీసుకెళ్లడంలో ఏది న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ ఎవరికి ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా బీసీలకు కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానం నెలకొల్పాలనే ఉద్దేశంతో మంత్రివర్గ వాళ్ళు ఏదైతే మీటింగ్ లో ఉన్నారో నిర్ణయం తీసుకొని నిన్న పూర్తిగా అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టారండి. ఇది ఖచ్చితంగా కార్యాచరణ అవుతుందండి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ప్రజలకు చెప్తే చేసే వ్యక్తి అండి. ఒక వ్యక్తికి కానీ లేకపోతే ఒక కోటకి న్యాయపరంగా లేకపోతే ఆర్థికంగా వెసులుబాటు చేసే వ్యక్తి కాదండి. ఒక సమూహానికి ఒక ఏదైతే ఈ రోజు మనం చూస్తామండి, ఆయన తీసుకొచ్చే వేలాది కోట్లు లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా భావితరాల భవిష్యత్తు కోసం, అదేవిధంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళందరూ కూడా ఉత్పత్తిదారులుగా తయారు చేసి ఆర్థిక పరంగా ముందున్న వాడిని సాగు చేసే ఉద్దేశంతో గుర్తు తీసుకెళ్తున్న వైద్యులు అందరూ కూడా రైట్. అందుకని ఖచ్చితంగా మీరు అడిగిన విధంగా 34% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.